అమ్మ వాళ్ళ ఇంటికానండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చేపాటికి 5:30కి లెగిసి 6:30కి స్టార్ట్ అయ్యాము ఫ్రెష్ అయిపోయి. ఇంకా ఉప్పులూరు స్టేషన్ అయితే అమ్మ వాళ్ళకి దగ్గర అనమాట. అక్కడైతే వెళ్ళిపోయాం. 7:30కి ట్రైన్. ఈ ట్రైన్ భీమవరం వరకు అయితే వెళ్తుంది. అక్కడ కొంచెం చేంజ్ అవ్వాలి. ఇంకా అక్కడ నుంచి ఒక 1 అవర్ టైం అయితే పట్టేస్తుంది. ఓవరాల్గా ఇంటికి వెళ్ళేపాటికి 12 అయితే అవుతుంది. పాలకొల్లు స్టేషన్లో అయితే దిగిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవనేసి వెళ్ళి తెచ్చేసేసుకున్నాము. పప్పు అయితే చేసేస్తున్నా, ఈజీగా అయిపోద్దని మామిడికాయ పప్పు అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ అయ్యేలోపు బయట చూపిస్తాను చూడండి. చెట్టుకి ఎన్ని పనసకాయలు కాసేసినాయో, దిష్టి పెట్టేస్తానేమో అన్నంత పనసకాయలు అయితే ఉన్నాయి. ఇంకా వంట వంగాలని ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం. హన్విగాడు తినేపాటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా షింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసి, హన్విగాడిది రేపైతే బర్త్డే ఉంది. ఒక చిన్న కేక్ ఏదైనా తీసుకొచ్చి కట్ చేపిద్దామనేసి బేకరీకి అయితే వెళ్ళి తీసుకుని ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ వండిన పప్పు ఉంది, ఉట్టిది ఏం తింటామని వంకాయ ఫ్రై అయితే లైట్గా చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి హన్విగాడి చేత 12కి కేక్ అయితే చిన్నగా కట్ చేసేసి పడుకున్నాం. బాయ్ బాయ్, మరో వీడియోతో వచ్చేస్తాం.